మీరు మీ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసినప్పుడు భయంతో వెంటనే క్లోజ్ చేయకుండా స్వల్పంగా నవ్విన ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? కాఫీ కొనాలా వద్దా అని లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా, కూరగాయలు కొంటే ఈ వారం మొత్తం రామెన్ తినాలా అన్న భయం లేకుండా. ఈ మార్పు ఒక నిర్దిష్ట నంబర్ దగ్గర జరుగుతుంది. అది ఎక్కువ మంది అనుకునే నంబర్ కాదు. చాలామంది ఫైనాన్స్ గురువులు ఏమంటారంటే, $1,000,000 లుంటేనే ధనవంతులవుతారు, లేదా 6 ఫిగర్ ఇన్కమ్ వచ్చినప్పుడే సెటిల్. కానీ వాళ్లు మిస్ చేస్తున్న విషయమేంటంటే, అసలు మీ మనీతో మీ రిలేషన్ని పూర్తిగా మార్చేసే చాలా చిన్న మైల్స్టోన్ ఒకటంది. ఆ నంబర్ ₹1,00,000. వెల్కమ్ టు వెల్త్ వైజ్ AI. నేను డబ్బు, ఫైనాన్షియల్ సైకాలజీ మరియు ఎందుకు కొంతమంది ఈజీగా వెల్త్ బిల్డ్ చేస్తారో, ఇతరులు ఎందుకు దశాబ్దాలుగా అదే ఫైనాన్షియల్ లూప్లో ఉంటారో అదే ఎక్కువగా ఆలోచిస్తుంటాను. మీరు కూడా నిజంగా వెల్త్ ఎలా బిల్డ్ అవుతుందో అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడొక ప్రశ్న. మీరు వెల్త్ బిల్డింగ్ అనగానే ఏం ఊహిస్తారు? ట్రస్ట్ ఫండున్న ఎవరో ఒకరు, లేదా ఏళ్ల తరబడి కష్టపడి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసే వ్యక్తి. నిజమేంటంటే వెల్త్ బిల్డింగ్ అలా పనిచేయదు. ఫైనాన్స్లో కొన్ని కనిపించని లెవెల్సుంటాయి. వాటిని క్రాస్ చేసిన తర్వాత గేమ్ రూల్స్ పూర్తిగా మారిపోతాయి. ₹1,00,000 అనేది మొదటి పెద్ద లెవెల్. ఇది వెల్త్ బిల్డ్ చేసేవాళ్లను పేచెక్ టు పేచెక్ బ్రతికేవాళ్లనుంచి వేరు చేస్తుంది. ఒక పెద్ద రాయి కొండపైకి తోసిన అనుభవం ఉంటే తెలుసు. మొదట చాలా కష్టం, బలం పోతుంది, ప్రోగ్రెస్ కనిపించదు. ఇది నాకు అవుతుందా అన్న డౌట్ వస్తుంది. కాని ఒక్కసారి మొమెంటం వచ్చాక అదే రాయి మీకు సహకరిస్తుంది. ₹1,00,000 అదే టర్నింగ్ పాయింట్. ఇది కేవలం మ్యాథ్స్ గురించి కాదు, ఇది మీ మెదడు ఎలా పనిచేస్తుందో గురించి. డబ్బు సేవింగ్స్ లేకపోతే మీ బ్రెయిన్ సర్వైవల్ మోడ్లో ఉంటుంది. ఏ జాబ్ అయినా ఒప్పుకోవాలి, ఎక్కడ నచ్చకపోయినా ఉండాలి, రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఇది ప్లానింగ్ కాదు, ఇది భయం. ఇంటిమంటలంటుకుంటే వెకేషన్ ప్లాన్ చేయలేం కదా, అదే పరిస్థితిక్కడ. కాని ₹1,00,000 వచ్చిన తర్వాత మెదడికి స్పేస్ వస్తుంది. ఈ నెల ఎలా గడుస్తుంది అనే ప్రశ్న నుంచి ఈ డబ్బు ఎలా పెరుగుతుంది అనే ప్రశ్నకి మారతారు. వాన్గార్డ్ రీసెర్చ్ ప్రకారం కేవలం ₹10,000 ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉంటేనే ఫైనాన్షియల్ వెల్బీయింగ్ 21% పెరుగుతుంది. 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడే సేవింగ్స్ అంటే సుమారు ₹1,00,000. ఇది నిజమైన మెంటల్ ఫ్రీడమ్ ఇస్తుంది. మీరు నెలకి ₹5,000 సేవ్ చేస్తే 8% రిటర్న్తో మొదటి ₹1,00,000 రావడానికి 19 మంత్స్ పడుతుంది. కష్టం. కాని రెండో ₹1,00,000 17 మంత్స్, మూడోది ఇంకా తక్కువ. ఒక దశలో మీ డబ్బే మీకోసం పనిచేయడం మొదలుపెడుతుంది. ఇది సీక్రెట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కాదు, అదే ఇండెక్స్ ఫండ్స్, అదే రిస్క్, అదే రూల్స్. కాని స్కేల్ మారుతుంది. ₹2,000 మీద 10% 200, ₹20,000 మీద 10% 2,000. ఇప్పుడు డబ్బు ఫీల్ అవుతుంది. ₹1,00,000 సేవ్ చేయడమంటే మీరు కేవలం డబ్బు కాదు, మీ ఐడెంటిటీని మార్చుకున్నారు. మీరు గ్రాటిఫికేషన్ని డిలే చేయగల వ్యక్తి అయ్యారు, డబ్బుని కంట్రోల్ చేసే వ్యక్తి అయ్యారు. ఇది ఫైనాన్స్ స్కిల్ కాదు, లైఫ్ స్కిల్. పేచెక్ టు పేచెక్ ఉంటే ప్రతి ఖర్చు డిజాస్టర్. కాని ₹1,00,000 ఉంటే అదే ఖర్చులు చిన్న ఇన్కన్వీనియన్స్. అదే సమయంలో అవకాశాలు కనిపించడం మొదలవుతాయి. ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ ఐడియాస్, కెరియర్ మూవ్స్. డబ్బు డబ్బుని ఆకర్షించదు, ఆప్షన్స్ అవకాశాల్ని ఆకర్షిస్తాయి. ఇప్పుడు మీరు చిన్న ఖర్చుల గురించి తక్కువగా, పెద్ద నిర్ణయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కాఫీ, సీరియల్ బ్రాండ్ అవి మ్యాటర్ కాదు. ఇల్లు, కారు, ఇన్వెస్ట్మెంట్స్ అవి మ్యాటర్. ఇక్కడే కెరియర్ మారుతుంది. ₹1,00,000 అంటే వాకవే మనీ. జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు, కాని వదిలేయగల శక్తి ఉంటుంది. అది మీ బాడీ లాంగ్వేజ్ని, మీ కాన్ఫిడెన్స్ని మారుస్తుంది. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. ₹10,00,000 వచ్చాక కార్ కొనేస్తారు, ట్రిప్ వేస్తారు, లైఫ్ స్టైల్ పెంచేస్తారు. అది రివార్డ్ కాదు, అది ఫౌండేషన్. చాలామంది తమ జీవితకాలంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి అవసరమైన దానికన్నా కార్ల మీదే ఎక్కువ ఖర్చు పెడతారు. కారు విలువ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్ విలువ పెరుగుతుంది. ₹10,00,000 కార్ అంటే కేవలం ₹10,00,000 కాదు, అది 20 ఇయర్స్ తర్వాత ₹1 crore అయ్యే అవకాశం కోల్పోవడం. అప్పుడు యూజ్డ్ కార్ త్యాగం కాదు,
స్ట్రాటజీ అవుతుంది. ఈ ఆలోచన ఇల్లు, ఎడ్యుకేషన్, వెకేషన్స్ అన్నిటికీ వర్తిస్తుంది. చీప్గా బ్రతకడం కాదు, ఇంటెన్షనల్గా బ్రతకడం. ₹1,00,000 మీరు రాత్రికి రాత్రే రిచ్ చేయదు, కాని మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సర్వైవ్ అవడం నుంచి లైఫ్ డిజైన్ చేయడానికి తీసుకెళ్తుంది. ఈరోజే మొదలుపెట్టండి. మీ భవిష్యత్తు మీరు ఈ క్షణంలో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. నమ్మండి, మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు థ్యాంక్స్ చెబుతుంది.